యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా క్యాన్సర్ అనగానే అందరూ ఒకలాగా ప్యానిక్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు దీనికి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి. అంటే క్యాన్సర్ అనేది మన బాడీలో వస్తుంది, ఆ కణాలు తయారవుతున్నాయని మనకు ముందుగా ఏమైనా లక్షణాలు బట్టి తెలుసుకోవచ్చా? క్యాన్సర్ ట్యూమర్ కనుక వస్తే దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఒకవేళ సర్జరీ చేసాక కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? సో క్యాన్సర్ అనేది అసలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, దగ్గు జలుబు జ్వరాలు వచ్చినంత ఎక్కువగా క్యాన్సర్ వస్తూ ఉంది అంటున్నారు. ఒకప్పుడు కన్నా ఎందుకు ఇప్పుడు క్యాన్సర్ కేసులు పెరిగాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాన్సర్ ఏమంటాము, డిసీజ్ ఆఫ్ ద ఏజింగ్ అంటాము. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతూ పోతాయి మనకు. బికాజ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఒక స్టార్ట్ కావడం అనేది 1-2 కణాల్లో స్టార్ట్ అవుతుంది. అవి నెమ్మదిగా పెరుగుతూ చేంజెస్ వస్తాయి. సో ఈ క్యాన్సర్ అనేవి ఈ చేంజెస్ సెల్స్లో ఒక సెల్ 2 విధాలుగా డివైడ్ కావడం ఇట్లా జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా ఆ డివిజన్లో ఫాల్ట్లు వచ్చాయనుకోండి, అక్కడి నుంచి క్యాన్సర్ కింద మారొచ్చది. మన బాడీలో ఉన్న సెల్సే అవి మన క్యాన్సర్ సెల్ ట్రీట్మెంట్లో ప్రాబ్లం మనకి ఎందుకు అంటే క్యాన్సర్ సెల్స్ బయట నుంచి వచ్చినవి కాదు, మన బాడీ సెల్స్. కాబట్టి దానికి ఇచ్చే ట్రీట్మెంట్లు అంటే కీమోథెరపీ లాంటివి క్యాన్సర్ సెల్తో పాటుగా మన బాడీని కూడా ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో అందుకే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కీమోథెరపీలో అంత ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్ వస్తుంది, ఇప్పుడే వస్తుంది అంటే జనరల్ ప్రధానంగా కారణం అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? కారణాలు అని చెప్పంటే ఒకటే అండి. ఇప్పుడు మనము హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం, అంటే వంశపారంపర్యంగా వచ్చేవి. అవి దాదాపు 5-10% వరకు మాత్రం వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. సో దీనికి జీన్స్లో ప్రాబ్లం ఉండి దానివల్ల వచ్చిన క్యాన్సర్స్ ఇవి కాకుండా మిగతా 90% మనం బయట నుంచి ఎన్విరాన్మెంటల్ కాజెస్ వల్లే వచ్చేవి. సో ఇప్పటికీ అంటే ప్రీవియస్ ఉన్నదానికి అంటే ఇంతకుముందు మనకేంటి లేటెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అన్నిటికంటే కామనెస్ట్ క్యాన్సర్. అది ఎందువల్ల వస్తుంది? హైజీన్ సరిగ్గా లేక, వైరల్ ఇన్ఫెక్షన్స్ హెచ్పివి అంటాము, అటువంటి ఇన్ఫెక్షన్స్ కారణంగా దాని కారణంగా సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి క్యాన్సర్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. సో వీ కాల్ క్యాన్సర్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం. అంటే ఏంటి, మోర్ ఇండియన్ నుంచి మోర్ వెస్టర్న్ డైట్కి వెళ్ళిపోయాం. సో వెస్ట్లో ఉండేటువంటి క్యాన్సర్స్ అన్నీ మన దగ్గర ఎక్కువైపోయాయి. అందుకే ఇప్పుడు మనకు బ్రెస్ట్ క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ అయిపోయింది. కొలాన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోతూ ఉంది. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి. అంటే ఏంటి, హై ఫ్యాట్ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒబేసిటీ, సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆల్ దీస్ థింగ్స్. అంటే హై ఫ్యాటే కాకుండా ఏంటి, మనం నాన్ వెజిటేరియన్ ఏదైతే రెడ్ మీట్ అంటాము, రెడ్ మీట్ కన్జంప్షన్ ఎక్కువ కావడము, వీటన్నిటితో కూడా మనకేంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా వచ్చే క్యాన్సర్స్ అనేవి చాలా పెరుగుతూ వస్తున్నాయి. ఓకే, అంటే మనం ఒకప్పుడు లాగా లైఫ్ స్టైల్ మనది లేకపోవడం వల్లే ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉన్నాయి, ఎక్కువైపోయాయి. అయితే క్యాన్సర్ సెల్ మన బాడీలో తయారవుతుంది అన్నప్పుడు ఏం లక్షణాలు కనిపిస్తాయి? క్యాన్సర్లో స్టార్టింగ్లో ఎటువంటి లక్షణాలు ఉండవు. అంటే ఏంటంటే అంత పెద్ద ఊపిరితిత్తుల్లో ఒక చిన్న గడ్డ, అంటే 5 మిల్లీమీటర్ గడ్డ, ఇటు ఏ సిమ్టము కాజ్ చేయదు, ఫీవర్ కానీ ఏది ఉండదు మనకు. స్టార్టింగ్లో పెరుగుతున్న కొద్దీ మనకు సిమ్టమ్స్ అనేవి వస్తాయి. అండ్ ఒక్క సిమ్టమ్ వల్ల క్యాన్సర్ అని చెప్పడానికి రాదు. ఎందుకంటే అంటే క్యాన్సర్ అనేది బాడీలో ఏ పార్ట్లో అన్నా రావచ్చు. సో ఏ పార్ట్లో వచ్చింది అన్న దాన్ని బట్టి దాని లక్షణాలు అనేవి ఉంటాయి. ఓకే, అంటే లంగ్ క్యాన్సర్ వస్తే లంగ్స్కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. సర్వైకల్ క్యాన్సర్ అంటే మీరు అన్నట్లుగా. సో అందుకని ఏమంటాము, ఒక చిన్న నెమోనిక్ చెప్తామంటే కాషన్ అంటాం అనమాట. అంటే అన్ని రకాల సిమ్టమ్స్ చెప్పడానికంటూ మనం వాడేది. అంటే సో ఇప్పుడు ఏంటి, చేంజ్ ఇన్ ద బ్లాడర్ ఆర్ బవల్ హ్యాబిట్స్. అంటే ఏంటి, మనం రోజు వెళ్ళే అంటే బవల్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో రోజుకి ఒకసారి వెళ్ళడం చేయడం బదులు సడన్లీ రోజుకి 10 సార్లు పోవడం, లేదు అంటే సడన్ ఆన్సెట్ కాన్స్టిపేషను, ఆర్ మూత్రం వెళ్ళేది ఫ్రీగా వెళ్ళేది సడన్లీ మూత్రం తగ్గిపోవడం చేయడము, ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు. సో చేంజ్ ఇన్ వాటర్ మోల్ అంటాము, చిన్న చిన్న పుట్టుమచ్చ లాంటివి కూడా పెరుగుతూ ఉండడము, ఇదేంటి మనకు మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్ ఉంటుంది, దాని లక్షణాలు ఉండొచ్చు అనమాట.
అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్, అన్యూజువల్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎనీ సైడ్. అంటే ఏంటి, గర్భసంచిలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే పర్టికులర్లీ ఏంటి, మెన్సెస్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ వచ్చింది అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండొచ్చు మనకు, ఆర్ బ్లడ్లో అంటే మోషన్లో బ్లీడింగ్ వచ్చిందంటే పెద్ద క్యాన్సర్ ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఆర్గన్ని బట్టి మనకు డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి మనకు. అయితే ఈ సిమ్టమ్స్ ఎర్లీగా వచ్చే సిమ్టమ్స్ మనకు వేరే కారణాల వల్ల కూడా ఉండొచ్చు. కాబట్టి చాలాసార్లు ఏంటి, ఇప్పుడు స్టమక్ క్యాన్సర్, గ్యాస్ట్రైటిస్ అనేది అందరికీ కామన్గా వస్తుంది. సింపుల్ గ్యాస్ ప్రాబ్లమే అనుకుంటూ ట్యాబ్లెట్స్ వేస్తూ నడిపించేస్తారు, డాక్టర్ని కన్సల్ట్ చేయరు. సో ఇటువంటి కేసెస్లోనే మనకు అడ్వాన్స్డ్గా అయినప్పుడు అప్పుడు వచ్చే సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. అప్పుడు ఏంటి, సో అసలు ఏమీ తినలేకపోవడము, అప్టైట్ తగ్గిపోవడము, వెయిట్ లాస్ అయిపోవడము, లేదు అంటే కడుపులో నీరు వచ్చి కడుపు ఉబ్బడం, ఇట్లాంటివన్నీ కూడా ఆయాసం రావడం, ఇవన్నీ లేట్ క్యాన్సర్ సిమ్టమ్స్ అన్నమాట మనకు. సో ఇప్పుడు క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్ వస్తుందో రాదో అని ముందుగా తెలుసుకోవడానికి ఏమైనా టెస్టులు ఉన్నాయా? ఒకటే అంటే క్యాన్సర్ అర్లీగా అని చెప్పంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాము. ఆ స్టేజ్లోనే గుర్తుపట్టడానికి మనం చేసే పరీక్షల్ని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాము. అంటే ఏంటి, ఇవన్నీ అబ్సల్యూట్లీ నార్మల్ ఇండివిజువల్స్, అంటే ఎటువంటి లక్షణాలు లేని వాళ్ళు చేయించుకోవాల్సిన పరీక్షలు అన్నమాట. అయితే ఈ పరీక్షలు మనం అందరికీ చేయలేము. ఎందుకు అని చెప్పంటే ఇట్ ఈస్ అంటే మనం చేసిన దాంట్లో వాళ్ళని ఎంతవరకు గుర్తించగలుగుతాం అనేది కూడా చూసుకొని చేయించాల్సి ఉంటుంది. సో అందుకే కామన్గా వచ్చే క్యాన్సర్స్కి మాత్రం స్క్రీనింగ్ టెస్ట్ని రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. అంటే ఇవేంటి, మనకు గర్భసంచి ముఖద్వారపు అంటే సర్వైకల్ క్యాన్సర్కి పాప్స్మియర్ అనేది ఉంటుంది. పాప్స్మియర్ అనేది మనకు 25 years దాటిన వాళ్ళనే స్టార్ట్ చేయమంటాం. రైట్, అంటే ఏంటి, ప్రతి ఇయర్ చేయించుకోవాలి. 3 times నార్మల్ వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ చేయించుకున్నా సరిపోతుంది. ఇది ఏం చేస్తుంది, మనకు కార్సినోమా ఇన్ సిటు అంటారు. అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్లో మనం గుర్తుపట్టడానికి ట్రై చేస్తాం, పూర్తి క్యాన్సర్ కింద మారకముందు. సేమ్ వే బ్రెస్ట్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్ కంటే మాత్రం 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అని చెప్పి అంటారు వెస్ట్లో. మన దగ్గర కొంచెం ఇన్సిడెన్స్ కొంచెం ఎర్లీగా వస్తుంది కాబట్టి 40-45 years నుంచి ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. మూడవది కొలాన్ క్యాన్సర్, అది బాగా పెరుగుతుంది, పెద్ద పేక్ క్యాన్సర్. ఎవరికి గట్ హెల్త్ లేదు, అందరికీ. సో కొలాన్ క్యాన్సర్కి ఏమంటాము, 50 years దాటగానే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి అంటాం. అదేవిధంగా జెంట్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది కామన్గానే ఉంటుంది. అందుకని 50 years దాటిన వాళ్ళందరికీ కూడా ఇయర్లీ వన్స్ సీరం పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలంటాము. సో ఇట్లా మనకు కొన్ని క్యాన్సర్స్ సంబంధించి చేయగలుగుతాం. అంటే అదేవిధంగా లంగ్ క్యాన్సర్కి అనుకోండి, లోడో సిటీ అంటారు. అంటే ఇది లంగ్ క్యాన్సర్ అనేది స్మోకర్స్లో కామన్. మోర్ దెన్ 10 to 15 years స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ లోడో సిటీ అంటారు, అదొకటి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్టులను బట్టి మనం కామన్గా వచ్చే క్యాన్సర్స్కి సంబంధించినవి మాత్రం టెస్ట్ చేస్తూ ఉంటాం. అన్కామన్గా అంటే అంత ఎక్కువగా లేని క్యాన్సర్స్ అనేవి మన రొటీన్ హెల్త్ చెక్లో దొరికితే మనకు అర్లీగా దొరికినట్లు లెక్క. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడానికి అంటే ఆవగింజంత లంప్ ఉన్నా కానీ ఇప్పుడు కనుక్కునే పరికరాలు వచ్చాయి అంటున్నారు, ఏంటి డాక్టర్ గారు అది? బ్రెస్ట్ క్యాన్సర్ని అంటే నార్మల్లీ అందరికీ చెప్పేది మనం మ్యామోగ్రామ్. ఈ మ్యామోగ్రామ్లో ఏం చేస్తున్నాము, గడ్డ తయారు కాకముందే మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటాం. అంటే చిన్న చిన్న స్పాట్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి మనం మ్యామోగ్రామ్లో గుర్తించగలుగుతాం. కాకపోతే మ్యామోగ్రామ్ అనేది యంగ్ పేషెంట్లో అంత సెన్సిటివ్ కాదు, అందుకనే 40-45 దాటిన తర్వాత చేయించండి అని చెప్తాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి రేడియేషన్ వచ్చేవేనా? రేడియేషన్ ఉంటుంది, మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే లాగానే. సో కొంత రేడియేషన్ ఉంటుంది, కానీ ఈ రేడియేషన్ ఇస్ వెరీ మినిమల్ అండి. కాబట్టి ఇయర్లీ వన్స్ చేయిస్తే ఏమన్నా అవుతుందా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు క్యాన్సర్ రావడానికి కారణాలు లైఫ్ స్టైలు, ఆహార నియమాలు పాటించకపోవడము, జెనెటికల్గా ఇలా చెప్తూ ఉన్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం ఇలా చెప్తూ ఉన్నారు. ఎక్కువగా ఎంఆర్ఐలు చేయించుకున్నా, ఎక్కువగా ఇలాంటి టెస్టులకు వెళ్ళినా కానీ, రేడియేషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కానీ క్యాన్సర్లు వస్తాయా? లేదండి. ఇప్పుడు ఏంటి అని చెప్పంటే మనం లెట్సే రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఇస్తామో క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్, అది ఆ డోస్ అది కూడా సేమ్ ఎక్స్రేసే వాడతాం. అదే ఎక్స్రేస్ మన సిటీ స్కాన్లో కానీ మామూలుగా రెగ్యులర్గా తీయించుకునే ఎక్స్రేలో కూడా వాడతాం. సో ఇప్పుడు సిటీ స్కాన్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో, సిటీ స్కాన్ 1 సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 30 to 100 ఎక్స్రేస్కి లెక్క ఉంది. రైట్, ఎందుకంటే అంత అన్ని తీస్తుంది కాబట్టి. రైట్, బట్ దాంట్లో వాడేది మనము
రేడియేషన్ ఏదైతే ఉంటుందో సిటీ స్కాన్స్లో కిలోవాట్స్ ఉంటుంది. అది వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వాడేది మెగావాట్స్ రేడియేషన్ అంటారు. సో వెరీ హై డోసెస్ ఆఫ్ రేడియేషన్ అవి. రైట్, ఇంత మినిమల్ రేడియేషన్తో మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. కొంత లెవెల్ ఆఫ్ రేడియేషన్ డోస్ దాటిన తర్వాత అప్పుడు డైరెక్ట్ రేడియేషన్ ఏం చేస్తుంది, సెల్లో ఉన్న డైరెక్ట్ ఆ జీన్స్ని వాటిని డ్యామేజ్ చేస్తుంది అనమాట. మరీ ఎక్కువ డోస్ ఉన్నప్పుడు సెల్స్ చనిపోతాయి. అది కాకుండా మధ్యస్థంగా ఉండే రేడియేషన్ ఏదైతే ఉంటుందో అవి మనకు క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఓకే డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చింది కనుక్కున్నారు, అక్కడ ట్యూమర్ ఉంది అని చెప్పారు. అంటే సర్జరీయే వెళ్తారా లేకపోతే ముందు ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, మందులు కానీ ఇట్లాగా కీమో కానీ? సో క్యాన్సర్కి మనకు 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏంటి, సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అనేవి. సో క్యాన్సర్ ఒక్కొక్క క్యాన్సర్ని బట్టి ఏ ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకే, లెట్స్ సే మనకు లారింగ్స్ క్యాన్సర్ అంటే ఏంటి, వాయిస్ బాక్స్, దానికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దానికి మనం ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా చేయొచ్చు, రేడియేషన్ ద్వారా చేయొచ్చు. కానీ ఆపరేషన్ చేస్తే వాయిస్ పోతుంది కాబట్టి ఈ పేషెంట్స్ అందరికీ మనం ఏంటి, రేడియేషన్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తాం. రైట్, సో అర్లీ క్యాన్సర్స్లో మనం సర్జరీ అనేది ఉంటుంది. డైరెక్ట్లీ సర్జరీకి వెళ్ళిపోతాం. బ్రెస్ట్ క్యాన్సర్ 2 సెంటీమీటర్స్ ఉంది, ఎక్కడ స్ప్రెడ్ లేదు, ఇట్లాంటి పేషెంట్ డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోతాం. రైట్, అదే అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే 5 సెంటీమీటర్స్ కంటే సైజ్ ఎక్కువగా ఉంది, ఎక్స్టెన్సివ్ లింఫ్ నోడ్స్ ఉన్నాయి, ఇట్లాంటి పేషెంట్స్లో ఏం చేస్తాం, ముందుగా కీమోథెరపీ ఇచ్చి తగ్గించుకొని తర్వాత సర్జరీకి తీసుకుంటాం అనమాట. సో ఇది కాకుండా ఏంటి, సర్జరీ అయిపోయిన తర్వాత కూడా అడ్వాన్స్డ్ కేసెస్లో అంటే స్టేజ్ని బట్టి, స్టేజ్ 1లో ఉందనుకోండి సింగిల్ మొడాలిటీ ట్రీట్మెంట్తో అయిపోతుంది. స్టేజ్ 3కి వెళ్ళేసరికి చాలాసార్లు కూడా మనకు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ 3 రకాల ట్రీట్మెంట్లు పేషెంట్స్కి అవసరం అవుతాయి. ఎక్కువ అవయవాలకు వచ్చి ఉంటుంది అప్పుడు స్టేజ్ 3లో. ఏదండి, స్టేజ్ 3 అనేది ఏంటి అంటే లోకో రీజనల్ స్ప్రెడ్ అంటాం అనమాట. అంటే ఏంటి, మనకు ఓన్లీ ఆ పార్ట్లో కాకుండా దగ్గరలో ఉండే లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ కావడము, పక్కనున్న ఆర్గన్స్కి అంటుకుపోవడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి పేషెంట్స్లో మనం 3 రకాల ట్రీట్మెంట్స్ని ఇవ్వాల్సి రావచ్చు. జనరల్గా అందుకే ఏంటి, ఈ కేసెస్ అన్ని ట్యూమర్ బోర్డ్లో డిస్కస్ చేసుకొని ఏ ట్రీట్మెంట్ ముందిస్తే బాగుంటుంది, ఏ ట్రీట్మెంట్ తర్వాత చేయాలి అనేది సీక్వెన్సింగ్ అనేది చేస్తాం. కానీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు సర్జరీస్ చేస్తున్నా ఇంకా ఎక్కడో భయం వేస్తూ ఉంటుంది. అంటే ఈ క్యాన్సర్ గడ్డకి కత్తి పెడితే కనుక సో ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని, దీని గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? అంటే అది పూర్తిగా అపోహ అండి. ఎందుకంటే ఒక కాలంలో ఏంటి, క్యాన్సర్ గడ్డ కనిపిస్తుంది అంటే వెంటనే ఆపరేషన్ చేయాలని చేసేవారు. ఆపరేషన్ చేసినప్పుడు రాడికల్ ఆపరేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా క్యాన్సర్ని, ట్యూమర్ని చూసుకోకుండా ట్యూమర్ చుట్టూతో ఉన్న నార్మల్ టిష్యూతో పాటు కలిపి తీయాల్సి ఉంటుంది. తీసినప్పుడే అది కంప్లీట్ క్లియరెన్స్ వస్తుంది. అలా కాకుండా స్టార్టింగ్లో కొంతమంది ఏంటి, గడ్డ తీసేస్తే చాలు కదా అనుకుంటూ గడ్డ కొంచెం వదిలేసి చేయడము, ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మిగిలి ఉన్నది ఇంకా ర్యాపిడ్గా పెరుగుతుంది. సో అందుకే అంటే ఇంతకు ముందు కాలంలో ఒకప్పుడు అట్లా చేసి ఉండడం వల్ల ఆ అపోహ వచ్చింది. ఇప్పుడు అటువంటిది ఏది లేదు. కంప్లీట్ రిమూవల్ అయిపోయినప్పుడు వెంటనే వచ్చే ఛాన్సెస్ ఉండవు. బట్ ఏ క్యాన్సర్ అయినా కూడా బై ద టైం మనం చూసేసరికల్లా కూడా బాడీలోకి ఆల్రెడీ బ్లడ్లోకి కొన్ని సెల్స్ వెళ్ళిపోయి ఉంటాయి. ఓకే, సో అవి వేరే దగ్గర డిపాజిట్ కావడము, చేయడము, దానివల్ల మళ్ళీ గ్రోత్ వచ్చేసి అంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్కి ఆపరేట్ చేసిన తర్వాత బోన్లో రావడము, లేదు అంటే లివర్లో రావడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం ఆపరేషన్ తర్వాత కీమోథెరపీలు కానీ రేడియేషన్లు కానీ ఇస్తాము అని చెప్పేది ఎందుకంటే ఇటువంటివి రాకుండా ప్రివెంట్ చేయడానికి. ఓకే, కీమో అంటే పూర్తిగా మందులు ఎక్కించడమేనా డాక్టర్? అవునండి. ఓకే, అప్పుడు మిగతా ఎక్కడైనా ఉంటే ఆ క్యాన్సర్ అంటే కీమో అనేది మనం ఐవి ద్వారా ఇస్తాము, అంటే బ్లడ్ ద్వారా వెళ్తుంది కాబట్టి బాడీ మొత్తానికి వెళ్తుంది ట్రీట్మెంట్ అది. సో అది మన ట్రీట్మెంట్ ఉద్దేశం ఏంటి, బాడీలో ఎక్కడన్నా కూడా సెల్స్ ఉన్నట్టయితే ఈ కీమో ద్వారా వాటిని ఇది క్లియర్ చేయాలి అనేసి. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్ ఉంది, దానికి సర్జరీ చెప్పారు, మీలాంటి సర్జన్ సర్జరీ చేస్తారు. అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఏముంది దానికి? ఇప్పుడు టార్గెట్ ఏరియాని ఒక్కదాన్ని టార్గెట్ చేసి చేయడము వేరైతే, ఇప్పుడు రేడియేషన్ లాంటిది ఇచ్చినప్పుడు ఆ పక్కదానికి కూడా రేడియేషన్ వెళ్తుందనే భయం కూడా ఉంది. ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి? ఇప్పుడు సర్జికల్ సైడ్ చూసుకున్నట్టయితే మనకేంటి ప్రెసిషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అంటే సో ఫస్ట్ ఓపెన్ సర్జరీనే తప్పనిసరి చేయాల్సిన దగ్గర నుంచి మనం ఏంటి కీహోల్ సర్జరీస్ అంటే లాప్రోస్కోపీ అంటారు. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా
మన కడుపులో ఉన్న ఏ పేకైనా కానీ గర్భసంచికి వచ్చిన క్యాన్సర్స్ అయినా కానీ లేదు లంగ్స్కి వచ్చిన క్యాన్సర్స్ వీటన్నిటిని కూడా ఇంతకుముందు లాప్రోస్కోపీ ద్వారా చేసేవాళ్ళు. సో దాంట్లో ప్రెసిషన్ ఇంప్రూవ్ చేస్తూ మనకి ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసేది ఏంటి రోబోటిక్ సర్జరీ అని చేస్తున్నాం అనమాట. సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ మనకు ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో మనకు రెండింతల మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అంటే మనకు స్ట్రక్చర్స్ అనేవి అంత బెటర్గా కనపడతాయి. కానీ దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అని చెప్పంటే లాప్రోస్కోపీలో మనకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో సింపుల్గా స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అవి ఫ్లెక్సిబుల్ ఉండవు మనకు. సో మనం కొంచెం కార్నర్స్లో వెళ్ళినప్పుడు ప్లస్ రక్తనాళాల దగ్గర నరాల దగ్గరికి వెళ్ళినప్పుడు డిఫికల్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు మనకు వచ్చిన రోబోటిక్ దాంట్లో ఏంటి, దాంట్లో మనకు 10 times మ్యాగ్నిఫికేషన్ అంటే 10 మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తాయి. సో మనం చిన్న చిన్న రక్తనాళాలు చిన్న చిన్న నరాలని కూడా చూడగలుగుతాం. సో దానివల్ల ఏమవుతుంది, వాటన్నిటిని మనం ప్రిజర్వ్ చేస్తాం కాబట్టి బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. రెండవది ఏంటి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనం ఏమంటాము ఫ్లెక్సిబిలిటీ అంటాం. అంటే మన చేయి ఎట్లా తిరుగుతుందో మన చేతికైనా కూడా 270 degrees రొటేషన్ వస్తుంది. బట్ ఆ ఇన్స్ట్రుమెంట్స్కి మనకు 360 degree రొటేషన్ వస్తుంది. సో మన చేతితో ఎట్లయితే సింపుల్గా ఫైన్గా ఎట్లా పట్టుకొని చేయగలుగుతామో అదే సర్జరీ మనం రోబోటిక్లో కీ హోల్ ద్వారా చేయగలుగుతాము. సో దానివల్ల ఏమింటుంది, మనకు చాలా మంచి ప్రెసిషన్ ఉంటుంది, క్లియరెన్స్ అనేది కంప్లీట్గా వస్తుంది. అండ్ ఈవెన్ కార్నర్స్లోకి వెళ్ళి అంటే పెల్విస్లో మనం డీప్ ఇన్ ద పెల్విస్ వెళ్తాము, ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు విజిబిలిటీ అండ్ సర్జరీ అక్కడ నీట్గా చేయగలుగుతాం అనమాట. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, ఆర్గాన్ ప్రిజర్వేషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం డీప్ పెల్విస్లో ఉన్న ట్యూమర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద క్యాన్సర్స్ వచ్చాయి, వాటిని ఏమంటాము ఇంతకుముందు తప్పనిసరిగా మొత్తం తీసేసి పర్మనెంట్గా బయటకు పెట్టి బ్యాగ్ పెట్టాలనే వాళ్ళు. సో ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనం డెప్త్లోకి వెళ్ళి కూడా ట్యూమర్ రిసెక్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి బ్యాగ్ లేకుండా మనం సర్జరీ చేయగలుగుతాం. వచ్చిన అడ్వాన్స్ అది అడ్వాన్స్. ఓకే, రోబోటిక్ సర్జరీ అనేది అందరూ దాన్ని భయపడకుండా వెళ్ళొచ్చు. రోబోటిక్ సర్జరీ అనగానే మా అందరికీ ఏమంటారు, డాక్టర్లు ఎవరు ఉండరు, రోబోట్స్ చేస్తాయేమో అని అట్లా. లేదండి, ఆపరేషన్ చేసేది డాక్టరే, కాకపోతే మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. అంటే ఒకటి ఆపరేషన్ పేషెంట్ అంటే డాక్టర్కి కూడా అది ఒక అడ్వాంటేజ్. అంటే ఏంటి, లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలంటే డాక్టరే నించొని 4-5 గంటలు సర్జరీ చేస్తూ ఉంటుంటాం. ఎందుకంటే తనకి అంటే బాడీ మీద కూడా స్ట్రెయిన్ ఉంటుంది. రోబోటిక్ సర్జరీలో ఏంటి అంటే మనం రోబోటిక్ ఆర్మ్స్ కనెక్ట్ చేసిన తర్వాత డాక్టర్ కూర్చొని సర్జరీ చేస్తూ ఉంటారు, కన్సోల్లో చూస్తూ సర్జరీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి అని చెప్పంటే డాక్టర్ ఈజ్ ఆల్సో రిలాక్స్డ్ అంటాం అనమాట. సో డాక్టర్ మీద కూడా స్ట్రెయిన్ పడదు కాబట్టి ఫైనల్ సర్జరీస్, లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్ కూడా మనం కంఫర్టబుల్గా చేయగలుగుతాం. యా, సో మనకు అంటే వెన్ హీఈస్ కంఫర్టబుల్, వెన్ హీఈస్ నాట్ అంటే అలసిపోవడం అనేది ఉండదు కాబట్టి మనకేంటి రిజల్ట్స్ కూడా బెటర్ వస్తాయి మనకు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఏ అవయవంలో క్యాన్సర్ వచ్చినా కానీ ఒకవేళ దానికి సర్జరీ చేయాలంటే చేయొచ్చు. అయితే లంగ్స్లో క్యాన్సర్ వచ్చిందంటే ఊపిరి తీసుకునేది కదా, లంగ్స్లో క్యాన్సర్కి అదే ఎలా సర్జరీ చేస్తారు? లంగ్ క్యాన్సర్లో మనం ఏంటి స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీ ఓన్లీ. బట్ ఏంటంటే ఈ స్టేజ్లో మనకు దొరికేది చాలా తక్కువ మంది ఉంటారు. సో సర్జరీ అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్లో ఏదైతే లంగ్ మనం ఏంటాము రైట్ సైడ్ 3 lobes అంటాము, 3 lobes ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అదే 2 lobes ఉంటాయి. సో ఏ లోబ్లో క్యాన్సర్ వచ్చిందో ఆ లోబ్ వరకు మనం తీసేయాల్సి ఉంటుంది, అంటే లోబెక్టమీ అంటాం అనమాట. అంటే ట్యూమర్తో పాటు ఆ పార్ట్ ఆఫ్ లంగ్ తీసేయాల్సి ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటి అని చెప్పంటే మనకు లంగ్ కెపాసిటీ అంత ఉంటుంది, అంటే రీజనరేటివ్ కెపాసిటీ అంత ఉంటుంది. ఇప్పుడు మనం లోబెక్టమీ చేసిన తర్వాత లెట్స్ ఒక 6 నెలల తర్వాత ఎక్స్రే చూసినట్టయితే మనకు లంగ్ ఆపరేషన్ చేసిన దాఖలాలు కూడా కనపడవు మనకు. ఎందుకు అంటే ఆ మిగిలిన లోబ్ అంతగానం మనకు పెరిగిపోతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇది లివర్ లాగా రీజనరేటివ్ ఆర్గనా? అది ది లోబ్స్ ఆర్ మోర్ ఇప్పుడు ఏమంటాము ఎలాస్టిక్గా ఉంటాయి, మోర్ ఎయిర్ ఫీల్డ్ ఉంటాయి, అంటే దాని నిండా అంటే స్పాంజ్ లాగా ఉంటుంది కదా. సో ఎక్స్పాండ్ అయిపోతాయి మనకు, ఎక్స్పాండ్ అయ్యి మనం తీసిన లోబ్ మందం కూడా ఇవి ఫిల్ చేసేస్తాయి మనకు. సో అందువల్ల ఏంటి అని చెప్పంటే పేషెంట్ మిగతా లంగ్ అంతా బాగుంది అన్నప్పుడు ఒక సైడ్ పూర్తి లంగ్ తీసినా కూడా ఒక సైడ్ లంగ్ సరిపోతుంది మనకు. ఓన్లీ స్మోకర్స్, ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అయిన ఉన్న వాళ్ళల్లోనే ప్రాబ్లం అవుతుంది. బట్ అండ్ ఈ ఆపరేషన్ అని చెప్పంటే ఇంతకుముందు అంతా కూడా తప్పనిసరి ఓపెన్ ఆపరేషన్ అన్నట్టుగానే ఉండేది.
సో ఇప్పుడు కంపల్సరీగా అంటే ఈ మధ్యకాలంలో ఏంటి సర్జరీకి చేసే మన ఎర్లీ కేసెస్లోనే చేస్తాం కాబట్టి ఈ పేషెంట్స్ అందరినీ కూడా వాట్స్ ఆపరేషన్ అంటారు, అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ, అంటే కీహోల్ సర్జరీ అన్నట్టు. సో దీని ద్వారానే ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకే. సో లంగ్స్ని మనం దాని ద్వారానే సర్జరీ చేసి తీయడం జరుగుతూ ఉంటుంది ఆ పార్ట్ ఆఫ్ లంగ్. కాబట్టి ఇంతకుముందు మనకు ఒక 10 సెంటీమీటర్లు కోత ఉండడము, లేదు అంటే ఛాతీ ముందు భాగంలో కోత ఉండడము, ఇటువంటివి లేకుండా మనకు ఆ గడ్డను తీయడానికి వరకు ఎంతైతే అవసరమో అంటే 4-5 సెంటీమీటర్ల మందం మాత్రం కట్ చేసి ఆ గడ్డను బయటకు తీయడానికి వరకు మనం కట్ చేస్తాం. మిగతా ఆపరేషన్ అంతా కూడా మనకు కీహోల్ పద్ధతిలోనే అవుతుంది. ఓకే. అంటే అది అంటే మనం లాప్రోస్కోపీ ఏదైతే చేస్తామో కడుపులో చేసేదాన్ని లాప్రోస్కోపీ అంటాము. అదే ఆపరేషన్ ఛాతీలో చేస్తే థొరాక్స్లో చేస్తాం కాబట్టి థొరకోస్కోపీ అంటాం. సో దీనిని మనం రోబోటిక్ దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా కానీ సర్జరీ చేసిన తర్వాత కోలుకునే టైం అయితే ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు? సర్జరీ చేసిన తర్వాత కోలుకునే టైం అని చెప్పంటే ఒకటి మనం మీ మల్టిపుల్ థింగ్స్ అంటే గర్భసంచి ఆపరేషన్ చేశారనుకోండి, మనం లాప్రోస్కోపిక్ చేసుకుంటే 2-3 రోజుల్లో సెట్ అయిపోతారు అంటాము. అదే రోబోటిక్ చేస్తే 1 డేలో సెట్ అయిపోతారు, నెక్స్ట్ డే కల్లా లేచి అన్ని పనులు చేసుకోగలుగుతారు అంటారు. రికవరీ అనేది కొంచెం ఫాస్టర్ ఉంటుంది దాంట్లో. ఓపెన్ ఆపరేషన్ చేసినప్పుడు ఎట్లయినా కుట్లు మానడానికి మనకు పట్టే టైం 10 రోజులు పడుతుంది. ప్లస్ మజిల్ కటింగ్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్స్ అనేవి కొన్ని రోజులు ఉంటాయి. సో రఫ్లీ అరౌండ్ మేబీ 1 మంత్ లాగా పట్టచ్చు మనం. అదే పేగుల మీద ఆపరేషన్ చేసినట్టయితే మనం ఏ రకంగా ఆపరేషన్ చేసినా కూడా బట్ లోపల ఉన్న పేగుల మీద కుట్లు మానడానికి పట్టే టైం అయితే స్టాండర్డే ఉంటుంది. సో మనం లాప్రోస్కోపీ చేసినా రోబోటిక్ చేసినా కూడా లోపల ఉన్న కుట్లు మానడానికి 3 నుంచి 5 రోజులు పడుతుంది. సో అంతమంది మనం కంపల్సరీగా అంటే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం పడుతుంది. బట్ పేషెంట్ ఫిజికల్గా చూసుకున్నట్టయితే నెక్స్ట్ డే కల్లా లేచి కూర్చొని నడవడం వరకు చేయగలుగుతారు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్సర్కి ఒకసారి ట్రీట్మెంట్ అయిపోతే సర్జరీ కావచ్చు, కీమో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి మళ్ళీ ఫాలోఅప్లు లైఫ్ లాంగ్ మందులు వాడాలి అవసరమా? ఫాలోఅప్ అనేది తప్పనిసరిగా అందరి పేషెంట్లకి అవసరం. అంటే మనం ట్రీట్మెంట్ అనేది చేసాము, లెట్స్ ఆపరేషన్ చేసాము, తర్వాత రేడియేషన్ ఇచ్చాము. క్యాన్సర్కి మనం ఆపరేషన్ తర్వాత రేడియేషన్ అనేది ఎప్పుడు ఇస్తాము, మనకు అక్కడ ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత కూడా క్యాన్సర్ కణాలు ఆ చుట్టుపక్కల ఉండొచ్చు అనేది అనుమానం ఉంటుంది కాబట్టి అవన్నీ క్లియర్ చేయడానికి ఆ పార్ట్ అంతటికీ కూడా రేడియేషన్ ఇస్తాము. కీమోథెరపీ అనేది ఎప్పుడు ఇస్తాము, ఇట్లా కాదు రక్తంలోకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు, వేరే దగ్గరికి అంతా కూడా బ్లడ్ ద్వారా పోయి ఉండొచ్చేమో అనే అనుమానం ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా మనం కీమోథెరపీలు ఇస్తాం. దీంట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కనపడని కణాలని ట్రీట్ చేస్తున్నాం. సో మనం ఇచ్చిన రేడియేషన్ ద్వారా కానీ కీమోథెరపీ ద్వారా కానీ మొత్తము క్యాన్సర్ కణాలు వెళ్ళిపోయాయి అనేది మనకు ప్రూఫ్ ఏమీ ఉండదు మనకు. అందుకని ఏం చేస్తాము, అందరి పేషెంట్లని ఫాలోఅప్లో పెడతాం. అంటే కీమోథెరపీ ఇస్తే 100% రాదు అని చెప్పడానికి లేదంటే మనం ఇచ్చిన మందులకి ఇప్పుడు మామూలు సింపుల్ ఇన్ఫెక్షన్స్కి ఒక యాంటీబయాటిక్లకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అటువంటిది క్యాన్సర్ కణాలు అవి అంటే ప్రతిరోజు ఎవాల్వ్ అవుతూ పోతూ ఉంటాయి అన్నమాట, చేంజెస్ వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు అవి కూడా రెసిస్టెన్స్ వస్తాయి కీమోథెరపీకి. అందుకని చెప్పేసి ఏంటి అందరి పేషెంట్లని తప్పనిసరిగా 2 to 3 years రెగ్యులర్గా ఫాలోఅప్లో పెడతామండి. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఒకసారి ఒక క్యాన్సర్ వచ్చి కోలుకున్నాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తారు. అసలు క్యాన్సర్ రాకూడదు, హెల్తీగా ఉండాలి, మరి ఇంత మహమ్మారిలా వేధిస్తూ ఉంది అన్నప్పుడు లైఫ్ స్టైల్లో చేంజెస్ కానీ ఆహార నియమాలు కానీ ముందు మీరు ఏదైతే అవాయిడ్ చేయాలని చెప్పారో వాటిని మార్చుకోవడం పాటు ఇంకేమైనా యాడ్ ఆన్గా చెప్తారా? అంటే ఒకటి మన ఇండియన్ డైట్ అనేది ఏదైతే ఉందో అంటే వీఆర్ రిచ్ ఇన్ ఫైబర్, అంటే వెజిటేరియన్ డైట్ ఎక్కువగా ఉంటుంది, డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఒకటి కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది. రెండవది ఈ ఫైబర్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కెమికల్స్ ఏమన్నా ఉన్నా కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఫైబర్ ఇన్ డైట్ ఈజ్ వెరీ ప్రొటెక్టివ్. అది కాకుండా రీఫైన్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే డైరెక్ట్లీ కాజ్ క్యాన్సర్ అనేది ఉంటుంది. కాబట్టి రీఫైన్డ్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ న్యాచురల్ ఫుడ్స్కి దగ్గరగా ఉంటే క్యాన్సర్ అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏదైనా మనం తీసుకున్న కెమికల్స్, మన ఫుడ్లో వచ్చిన కెమికల్స్ అవి ఏమైనా ఉండొచ్చు అనుకున్నప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాలని ప్రాపర్గా వాష్ చేసుకోవడము చేయడము, 1-2 సార్లు చేయడము.
తర్వాత ఇవి కాజ్ చేసే డ్యామేజెస్ ఏమంటాము, ఆక్సిడేటివ్ ఇంజరీస్ అంటాము. సో దాని నుంచి ప్రొటెక్షన్ ఉండడానికి ఏమంటాము, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలంటాం. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి? మెయిన్ థింగ్ ఏంటి అంటే సింపుల్లీ స్పీకింగ్ వైటమిన్ ఏ, సిఈ ఈ 3 వైటమిన్స్ కూడా మనకు దే ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఆక్సిడేటివ్ డ్యామేజెస్. ఇవే యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తాయి. అది కాకుండా కొన్ని ఉంటాయి అన్నమాట. టమాటోలో లైకోపీన్ అని ఉంటుంది, అది మనకు ప్రొటెక్టివ్ ఏజెంట్. టర్మరిక్ అంటాము, కుర్కుమిన్ అని వస్తుంది, అది ప్రొటెక్టివ్ ఏజెంట్. సో ఇవన్నీ మనము రెగ్యులర్గా ఇంతకుముందు తీసుకునే డయట్లో ఉండేవే ఇవి. సో వీటిని మన ఫ్రూట్స్ అనేవి మన ఆహారంలో తప్పనిసరిగా ఒక భాగం చేసుకోవాలి. ప్రతిరోజు ఒక ఫ్రూట్, ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవడం అనేది చేసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ గివ్ సమ్ ప్రొటెక్షన్. మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్, స్మోకింగ్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉండాలి. స్మోకింగ్ అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కానీ మౌత్ క్యాన్సర్ కానీ వీటన్నిటికీ కారణం పొగాకే. సో స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్తాం. అంటే ఓన్లీ క్యాన్సరే కాదు, హార్ట్ అటాక్లకి కానీ లంగ్స్, సిఓపిడీలు, ఆస్తమాలు వీటన్నిటికీ కూడా మనకు కారణం అదే. స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ దాని ఎఫెక్ట్లు 10 ఏళ్ళ తర్వాత తెలుస్తాయి. వెన్ యూఆర్ ఇన్ యువర్ మిడిల్ ఏజ్ దీని ఎఫెక్ట్లు అన్నీ అప్పుడు తెలుస్తూ ఉంటాయి. స్మోకింగ్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉండడం. ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ అంటాము, వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకునేది అంతవరకు ఓకే అంటాము. బట్ అది ఆల్కహాల్ వీలున్నంత వరకు కట్ డౌన్ చేయడము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. సో మోడరేట్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 3 to 4 times per week. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ ప్రొటెక్ట్ అస్. అంటే ఇవేంటి అని చెప్పిన మన చేతిలో ఉన్నవి, మనం కంట్రోల్ చేయగలిగేవి ఇవి. బియాండ్ అవర్ కంట్రోల్ అని చెప్పంటే మనం తీసుకునే ఆహారంలో ఏమన్నా కెమికల్స్ కలిసి రావచ్చు, చేయొచ్చు. వీటిని గుర్తించే కెపాసిటీ మనకు లేదు, వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ లేదు. మన చేతిలో ఉన్నంత వరకు మనం చేసుకోగలిగితే వీలున్నంత వరకు మనం ఇన్సిడెంట్స్ తగ్గించగలుగుతాం. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. క్యాన్సర్ పేషెంట్స్కి మానసిక స్థైర్యం కూడా చాలా అవసరం. చాలా మీ ఇలాంటి డాక్టర్లు చెప్తూనే ఉంటారు తగ్గిపోతుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయని. సో అంతేకాదు ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ మోర్ ఇండియన్ ఫుడ్ని తీసుకుని అలవాటు చేసుకుంటే కనుక దీని నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు స్క్రీనింగ్ చెప్పారు. స్క్రీనింగ్ మీరు చెప్పిన ఆ ఇయర్స్లో మనం చేయించుకుంటే, ఆ టైంలో చేయించుకుంటే కనుక ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సిరీస్ కంటిన్యూ చేద్దాం మనం. ధన్యవాదాలు. రైట్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.